ఎన్నాళ్ళో వేచిన ఉదయంలాగా జమ్మూ కాశ్మీర్లో ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం ఎన్నికలు నిర్వహించమని ఈ సెప్టెంబర్ 30లోగా ఎన్నికలు పూర్తి చేయాలని చెప్పి సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పు మేరకు మొత్తానికి ఎన్నికల కమిషన్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రాజీవ్ కుమార్ ఆధ్వర్యంలోని 3 కమిషనర్ల బృందం నిన్న జమ్మూ కాశ్మీర్కి అట్లాగే హర్యానా రాష్ట్రానికి 2 రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది. ముఖ్యంగా 90 స్థానాలు ఉన్న జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఇటీవలనే డిలిమిటేషన్ పూర్తి చేసుకున్నది. చాలా రోజులైంది డిలిమిటేషన్ పూర్తయి. అందులో 83 సీట్లు ఉన్న అసెంబ్లీకి ఇప్పుడు 90 సీట్లు చేశారు. అందులో ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ ప్రాంతానికి గతంలో జరిగిన అన్యాయాన్ని సవరించి అక్కడనే దాదాపు 5 సీట్లు అక్కడే జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి పెరిగినాయి. అట్లాగే జమ్మూలో పెరిగినాయి. కాశ్మీర్లో 1-2 సీట్లు మాత్రమే పెరిగినాయి. మొత్తం మీద డిలిమిటేషన్ పూర్తయిన తర్వాత 90 అసెంబ్లీ స్థానాలకు జమ్మూ కాశ్మీర్లో 3 విడతలుగా ఎన్నికలు జరగబోతున్నాయి. మొట్టమొదటి విడత మరి 18 సెప్టెంబర్, తర్వాత 25 సెప్టెంబర్, తర్వాత అక్టోబర్ 1 నాడు ఎన్నికలు జరుగుతాయి. అక్టోబర్ 1 నాడే 3వ విడత పూర్తి అయ్యే సందర్భంలో హర్యానాలో ఒకే విడతగా ఆ హర్యానాలో కూడా 90 స్థానాలు ఉన్నాయి. అక్కడ కూడా ఎన్నికలు పూర్తి చేస్తారు. దాంతోపాటు అక్టోబర్ 4న ఫలితాలు వెల్లడిస్తారు. ఇది ఎన్నికల షెడ్యూల్. ఈ షెడ్యూల్లో మరి ఆరోపణ ఏంటంటే, ఒకటి, జమ్మూ కాశ్మీర్ను 370 ఆర్టికల్ తర్వాత 2 భాగాలకు విభజించారు. రద్దు తర్వాత 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా జమ్మూ కాశ్మీర్ను, అటుపక్క లడఖ్ ప్రాంతాన్ని 2 కేంద్రపాలిత ప్రాంతాలకు విభజించారు. దాన్ని మళ్ళీ రాష్ట్ర హోదా పునరుద్ధరించమని చెప్పి పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. ఆ డిమాండ్ పక్కన పెట్టి కేవలం అసెంబ్లీకి లడఖ్ అసెంబ్లీ లేదు, లడఖ్ కేంద్రపాలిత ప్రాంతంగా అట్లాగే ఉంటుంది. జమ్మూ కాశ్మీర్లో మాత్రం రాష్ట్ర హోదా కల్పిస్తూ చేయకపోయినా అసెంబ్లీ మాత్రం ఉంటుంది కనుక అసెంబ్లీని పునరుద్ధరించి అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ 2 కాకుండా మహారాష్ట్రలో ఎన్నికలు జరగాల్సి ఉండే. గతంలో హర్యానా, మహారాష్ట్ర ఎన్నికలు 2019లో ఇట్లాగే నవంబర్ లోపల జరిగినాయి. మరి దానికి జరగాల్సి ఉండే, అది ఇంకా నవంబర్లో పెండింగ్లో ఉన్నది. అట్లాగే మనకు జార్ఖండ్ ఎన్నిక కానీ అది కూడా నవంబర్లో జరగాల్సి ఉన్నది, డిసెంబర్ లోపు. దాన్ని పెండింగ్లో పెట్టారు. అట్లాగే మనకు ఢిల్లీ ఎన్నికలు కూడా జనవరి 2025 నాటికి ఢిల్లీ అసెంబ్లీ కాలపరిమితి పూర్తవుతుంది. వీటిని ఎప్పుడు చేస్తామంటే ఈ పండుగల తర్వాత ఆ 3 రాష్ట్రాల ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పి ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఇందులో ఎన్నికల కమిషన్ పక్షపాత ధోరణితో వ్యవహరిస్తుందని, మహారాష్ట్రలో జార్ఖండ్ ఎన్నికలు కూడా దీంతో కలిపి జరపాల్సి ఉండేది ఉన్నది. కానీ జమ్మూ కాశ్మీర్లో భద్రత రీత్యా అక్కడ సున్నితమైన ప్రాంతాలు ఎక్కువ ఉన్నాయి కనుక ఎన్నికలు నిర్వహించడానికి భద్రతా బలగాలు ఎక్కువ అవుతాయి కనుక ఇప్పుడు ఆ 2 రాష్ట్రాలకి పరిమితమైనని చెప్పి ఎన్నికల కమిషన్ సమర్థించుకుంటుంది. ఇది ఇప్పుడున్న రాజకీయాలు. అట్లా చూసుకుంటే జమ్మూ కాశ్మీర్లో ఒక రకంగా చెప్పాలంటే అసెంబ్లీకి ఎన్నికలు జరగడం అందరూ ఆహ్వానిస్తున్నది. కాంగ్రెస్ పార్టీతో పీడీపీతో సహా అక్కడ నేషనల్ కాన్ఫరెన్స్తో సహా అన్ని పార్టీలు జమ్మూ కాశ్మీర్లో ఆహ్వానిస్తున్నాయి. కానీ రాష్ట్ర హోదా పునరుద్ధరించాల్సింది కదా, అది జరగలేదని కోరుకుంటున్నాయి. మొన్న 2024 మనకు మే, జూన్లో జరిగిన ఎన్నికలు చూసుకుంటే మనకు 6 పార్లమెంట్ స్థానాలకు అక్కడనే మనకు జమ్మూ కాశ్మీర్లో ఎన్నికలు జరిగినాయి. ఎన్నికల్లో ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం నిజంగా ప్రజలు కట్టుబడి ఉన్నారు అనడానికి ప్రధానంగా అక్కడ జమ్మూ కాశ్మీర్లో 6 పార్లమెంట్ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో సుమారు 60%, 58.8%, సుమారు 59% ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ మధ్యన చాలా సర్వేలు ఓటర్ల మనోగతం తెలుసుకునే క్రమంలో మనకు ఇది ప్రజాభిప్రాయం ప్రతిబింబిస్తుంది కదా. ఇప్పటి వరకు అత్యధిక పోలింగ్ శాతం నమోదైన ఎన్నికలుగా మనకి 59% మనకు పార్లమెంట్ ఎన్నికలు కనపడుతుంది. కానీ అక్కడ మొరార్జీ దేశాయ్ 77లో మొట్టమొదటి కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో ఏర్పడినప్పుడు మాత్రమే సరియైన విధంగా ఎన్నికలు జరిగినాయని ప్రజలు ఇప్పటికి భావిస్తుంటారు. ఆ తర్వాత అన్నీ కూడా కేంద్ర ప్రభుత్వంలో ఏ పార్టీ అధికారులు ఉంటే ఆ పార్టీ, అంటే బీజేపీ ఉంటే బీజేపీకి అనుకూలంగా, అది వాజ్పేయి గవర్నమెంట్ కావచ్చు, ఇవాళ మోడీ గవర్నమెంట్ కావచ్చు, అందరూ కూడా లేకపోతే కాంగ్రెస్ ఉంటే కాంగ్రెస్ పార్టీ అనుకూలంగా ఉన్న ప్రభుత్వాలు ఏర్పడడానికి ప్రయత్నం చేశారు. వాళ్ళ కనుసన్నలలో జరిగిన ఆరోపణ కూడా జమ్మూ కాశ్మీర్లో ఉన్నది. ఏదేమైనా సరే జమ్మూ కాశ్మీర్కు రేపటి సెప్టెంబర్ 18, 25, అక్టోబర్ 1 నాడు ఎన్నికలు జరగడానికి ప్రయత్నం చేస్తున్నారు కనుక ఇది మంచిదే అని కొంతమంది అంటున్నారు. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైతే కదా మంచిదే కదా అని ఒకటి. రెండోది ఏంటంటే ఈ ఎన్నికల ప్రక్రియ ప్రారంభంతో పాటు మిగతా రాష్ట్రాల ఎన్నికలతో పాటు దేశవ్యాప్తంగా 46 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగాల్సి ఉన్నది. అట్లాగే
99 సీట్లు గెలుచుకున్న పార్లమెంట్ సీట్లు గెలుచుకున్న కాంగ్రెస్ నుంచి మరి రెండు చోట్ల వాయనాడ్ నుంచి ఇటు పక్కన ఉత్తరప్రదేశ్ అమేథీ నుంచి గెలుపొందిన రాహుల్ గాంధీ అమేథీ ఉంచుకున్నారు. మనకు వైనాడు రాజీనామా చేశారు. కేరళలోని వైనాడు పార్లమెంట్ స్థానానికి దానికి ఎన్నికలు జరగాల్సి ఉన్నది. కనుక ఇవన్నీ కూడా ఈ పండుగల తర్వాత మహారాష్ట్ర జార్ఖండ్ ఎన్నికలతో పాటు ఈ 46 అసెంబ్లీ స్థానాలకు అట్లాగే పార్లమెంట్ స్థానానికి కూడా వైనాడు పార్లమెంట్ స్థానానికి కూడా ఎన్నిక జరుపుతామని ప్రకటించింది. ఇది మొత్తం షెడ్యూల్లో ఉన్న కథ. అయితే ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో ఎన్నికలు జరిపితే ఇప్పటికిప్పుడు ప్రజాస్వామ్య పునరుద్ధరణ జరుగుతుందా? 370 ఆర్టికల్ ఎత్తేస్తారంటే దాన్ని పెండింగ్లో పెట్టారు. 370 ఆర్టికల్ ఎత్తేయాల్సిన అవసరం లేదు, కానీ 370 ఆర్టికల్ విధింపును రద్దును ఇటు పక్కన సుప్రీంకోర్టు కూడా సమర్థించింది. కేంద్ర ప్రభుత్వం ఇష్టం వాళ్ళు చేయొచ్చు అనే దాని మీద సుప్రీంకోర్టు జోక్యం చేసుకు పార్లమెంట్ ఇష్టం అన్నది కనుక సమస్య లేదు, అది పోయింది. అందుకే 370 ఆర్టికల్ రద్దు రాజ్యాంగ విరుద్ధమన్న పిటిషన్ నుండి కొట్టేసింది సుప్రీంకోర్టు. కనుక నైతికంగా బీజేపీ ప్రభుత్వం రెండోసారి ఎన్నికైనప్పటికీ విజయం సాధించినట్లు లెక్క. కనుక ఇప్పుడు అక్కడ 370 ఆర్టికల్ పునరుద్ధరించడం జరగదు. పునరుద్ధరిస్తా అని చెప్పడం ఏమైనా చెప్తారా గట్టిగా అని కూడా ఛాలెంజ్ చేసింది బీజేపీ గత పార్లమెంట్ ఎన్నికలు. కనుక మేము చేస్తామని ఇటు పక్కన కాంగ్రెస్ పార్టీ కానీ లేకుంటే నేషనల్ కాన్ఫరెన్స్ కానీ అక్కడున్న పార్టీలు గట్టిగా మేము బీజేపీ చేయని పని మేము చేస్తాం, ఏదైతే మేము వస్తే అధికారంలోకి వచ్చి చేస్తామని మాత్రం ఎక్కడ అనలేదు. కొన్ని అన్న ప్రాంతీయ పార్టీల చేతిలో అది ఉండదు కనుక అది హులెక్కి అవుతుంది. అందుకని చూసుకుంటే మనకి ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ ఎన్నికలు ఒక సవాల్గా కేంద్ర ప్రభుత్వం తీసుకున్నది. అక్కడ ప్రజాభిప్రాయంలో చూసుకుంటే మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో 6 స్థానాల్లో బీజేపీ ఒకదాన్ని కూడా పోటీ చేయలేదు, వాళ్ళే పోటీ మాకున్నది. ఎందుకంటే అనవసరంగా మళ్ళీ వివాదం ఎందుకని. ఇప్పుడు మరి అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మరి జమ్మూ కాశ్మీర్లో 5 సీట్లు పెరిగినాయి కనుక ఈ పెరిగిన క్రమంలో జమ్మూ కాశ్మీర్లో బలంగా ఉన్న బీజేపీ మిత్రపక్షాలను కలుపుకొని పోటీ చేస్తుందా, లేదు కాశ్మీర్ని విడిచిపెట్టి బీజేపీ కేవలం జమ్మూకే పరిమితం అవుతుందా, ఈ కాశ్మీర్ లోయలో ఉన్న ఓటర్లు ఎట్లా స్పందిస్తారు, ఇవన్నీ వేచి చూడాలి. అట్లా హర్యానాలో కూడా బీజేపీ ఏ రకంగా చెప్పారంటే గడ్డు పరిస్థితి ఉన్నది. ఎందుకంటే మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో 10 సీట్లు 10కి 10 2019 గెలుచుకున్న 10 పార్లమెంట్ సీట్లు గెలుచుకున్న బీజేపీ 10 గెలుచుకున్నది. మొన్నటి ఎన్నికల్లో 5 మాత్రమే పరిమితమైంది, సగానికి సగం పోయింది. కనుక ఈసారి గత 2 సార్లు 2014, 2019లో అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన బీజేపీ ఈసారి హర్యానాలో మరి ఆస్తితో గెలుస్తుందా, హ్యాట్రిక్ కొడుతుందా, లేకపోతే కేంద్రంలో కనుక హంగు ప్రభుత్వం ఒక రకంగా ఏర్పడ్డట్టు కేంద్ర ప్రభుత్వంలో కనుక సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడ్డట్టు మరి అక్కడ కూడా మరి హర్యానాలో కూడా సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడుతుందా, బీజేపీకి చుక్కెదురవుతుందా, లేదు పార్లమెంట్ ఎన్నికలు ఒక రకంగా స్పందించారు ప్రజలు. హర్యానాలో మాత్రం 3వసారి మేము ఖచ్చితంగా అధికారంలోకి వస్తామని బీజేపీ భావిస్తున్నది. ఇవన్నీ ప్రజలు తెలుస్తారు. మొత్తం మీద అక్టోబర్ 4 వరకు ఈ పరిణామాలు మీరు వేచి చూడాలి. హింస ఆగి జమ్మూ కాశ్మీర్లో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరగాలని మనం కోరుకున్నాం. ఎన్నికలు జరిగితే అప్పుడు ప్రజాభిప్రాయం ప్రకారం ప్రభుత్వం ఏర్పడ్డా కూడా ఇది కేంద్ర ప్రభుత్వం కనుసన్నల్లోనే, ఎందుకంటే అది కేంద్రపాలిత ప్రాంతంగా ఉండుకుంటే అసెంబ్లీ ఉంటుంది కనుక ఆ ప్రభుత్వం నడవాల్సి వస్తుంది అనే ఆరోపణ కూడా కేంద్ర ప్రభుత్వం ఎదుర్కొంటుంది. అది నిజం కూడా, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండే మనకు కేంద్రపాలిత ప్రాంతాల్లో అసెంబ్లీలు ఉన్నా కూడా లెఫ్టినెంట్ గవర్నర్ ఆధీనంలోనే, ఢిల్లీలో ఎట్లాగో, పుదుచ్చేరిలో ఎట్లాగో, గోవాలో ఎట్లాగో అక్కడ కూడా అట్లాగే ఉంటుంది అనే మాట మాత్రం వాస్తవం. ఏదేమైనా సరే కొంతవరకు పూర్తిగా లెఫ్టినెంట్ గవర్నర్ పరిపాలన ఉన్నదానికన్నా ప్రజాప్రభుత్వం జమ్మూ కాశ్మీర్లో ఏర్పడితే బాగుంటుందని అందరూ అభిలషిస్తున్నారు. ప్రశాంతంగా ఎన్నికలు జరగాలి, హింసకు తావు లేకుండా ఎన్నికలు జరగాలి. ప్రజాస్వామ్యయుతంగా మొరార్జీ దేశాయ్ గారి హయాంలో ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఎట్లా ఎన్నికలు జరిగినాయో ఇప్పుడు కూడా అట్లాగే జరగాలని ప్రజలందరూ, జమ్మూ కాశ్మీర్ ప్రజలందరూ కోరుకుంటున్నారు. నమస్కారం.